హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మూల రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి సేవలు అందిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఇంకోటి ఏంటి, మున్సిపాలిటీ ఎన్నికలలో వారి పాత్ర ఏ విధంగా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సరే, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మీరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? నేను 2017లోనే కాంగ్రెస్కి వచ్చినానండి. అంతకుముందు పార్టీలు ఉండే. ఎప్పుడైతే నేను వచ్చినా ఆసారి మున్సిపల్ కొత్తగా ఏర్పడ్డది తిరుమలగిరి. ఏర్పడిన ఆసారి మ్యాక్సిమం పోరాటం చేసినాం. 4 సీట్లను సాధించుకున్నాం. అంత వేలో కూడా చాలా పోటీ ఇచ్చినాము. ఇంకొకటి 2 ఓట్లతోనే 2-3 సీట్లు పోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి పార్టీలో ఆ తర్వాత మందుల స్వామి గారు ఎమ్మెల్యే కావడం, ఎంపీగా చామల కిరణ్ గారు రావడం, ఇక ఈ ప్రాంతానికి ఒక దిశ ఏర్పడ్డదని చెప్పొచ్చు. మామూలుగా పేద ప్రజలు ఈ ఇండ్ల విషయాలలో కానీ మహిళల విషయాల్లో కానీ చాలా అభ్యున్నతి జరుగుతుంది. తుంగతుర్తిని చాలా ముందుకు తీసుకుపోవడానికి మాత్రం ఎమ్మెల్యే గారి సహకారం బాగుంటుంది. ఆయన లోకల్ అయితను. గతంలో కూడా ఎప్పుడు బయట వాళ్ళే వచ్చి నిలబడేది తుంగతుర్తికి దరిద్రము. ఈ ఎస్సీ కాన్స్టిట్యూషన్లో మా ప్రాంత అభ్యర్థి గతంలో పోరాటం చేసి వచ్చిన అతనికి సీట్ ఇవ్వడం, గెలవడం, అత్యధిక మెజార్టీతో గెలవడం, అది ప్రజల నుంచి వచ్చిన స్పందన. గతంలో చేసిన అవినీతి అక్రమాలు దోపిడీలకు వ్యతిరేకంగా ఇతన్ని గెలిపించుకోవడం అనేది ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత కూడా మంచి స్పందన ఉన్నది. ప్రతిసారి చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో మాత్రం నాకు తెలిసి 15కు 15 గెలుస్తామన్న నమ్మకం ఉన్నది. ఎందుకంటున్నానంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి అలా జరుగుతుంది. ఆ నమ్మకం కూడా ప్రజల్లో ఏర్పడ్డది. ప్రతి ఇష్యూకి కూడా ప్రతిసారి కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా స్పందించడంలో మాత్రం మేము ముందుంటున్నాము. ఈ ప్రజలతోనే ఉంటున్నాము. ప్రజలతో మమేకమై మంచి ప్రోగ్రామ్స్, ఈ ఉచిత పథకాల గురించి కూడా రైతులను కూడా అవేర్నెస్ తీసుకొచ్చి రైతులకు మంచి సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నాం. ఇది కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇంత తొందరగా జిల్లా స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే జిల్లా స్థాయికి అనంటే గతంలో దామోదర్ రెడ్డి సాబు ఉండే మాకు. గతంలో వారితో మేము పోరాటం చేసిన వాళ్ళం, మీ కమ్యూనిస్ట్ అసలు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జనానికి సేవ చేయాలంటే ఏదో ఒక పార్టీ అండ ఉండాలి. అది అనే నిర్ణయంతో గతంలోనే కాంగ్రెస్ పార్టీకి రావడం, ఇక్కడ కొంత ఈ టీఆర్ఎస్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కౌంటర్ ఉండాలి అంటే దానికి దామోదర్ రెడ్డి సహకారం కంపల్సరీ అవసరం అనుకొని నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మీరంటే పదవులు ఏమి ఆశిస్తలేరా సార్? పదవులు అంటే పోయినసారి నేను చేసిన సరే కొంత ఓడిపోవడం జరిగింది. ఈసారి పోటీతత్వం ఏర్పడ్డది. ప్రతి కౌన్సిలర్కి 8 నుంచి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ కులాల ప్రాతిపదికనే అనుకోండి, ఇంకా కొన్ని కొంతమంది కష్టం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సరే అందరికీ అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించి ఒక మంచి వాతావరణం తీసుకురావాలని ముందుకు వెళ్తున్నా. సార్, ఫైనల్గా మీరు అంటే ఈ తిరుమలగిరి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికలను ఉద్దేశించి? ఒకటేనండి, తిరుమలగిరి ప్రజలకు అది తిరుమలగిరి మండలం ఎప్పుడైనా ఈ యొక్క మార్కెట్ చేయబట్టే అది డెవలప్ అవుతుంది గత 30-40 ఏళ్ళ నుంచి. కానీ ఒక నాయకత్వం గట్టిగా ఉండి ఈ ప్రాంతానికి ఎస్ఎల్బీసీలో కానీ ఇది ఎస్ఆర్ఎస్పిలో కానీ ఇంకా ఇక్కడున్న ఈ కాలువలే కానీ అవి తేలేకపోతున్నాం. కానీ ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% తుంగతుర్తిని ముందుకు తీసుకుపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మా కృషి తప్పకుండా ఉంటుంది. అవసరం అనుకుంటే దామోదర్ రెడ్డి సాబు ఆయన కొడుకు సర్వోత్తం రెడ్డి గారిని ముందడికి తీసుకెళ్ళి కూడా మంచి అభివృద్ధి విషయంలో ఇక్కడ స్కూలు ఒకటి 200 కోట్లది అదొకటి శాంక్షన్ చేసుకోవడం, ఇంకా కొన్ని కెనాల్స్ తీసుకురావడం, ఇవన్నీ తీసుకుపోవడానికి ఇక్కడి ప్రాంత ప్రజలకు
అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయి ఒక డెవలప్మెంట్ వాతావరణాన్ని తీసుకురావడానికే మనం కృషి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.